హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 5 చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసామండి. లాస్ట్ వీడియో చూడకపోతే అది చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్ చూడండి. పార్ట్ 4 తర్వాత ఇది పార్ట్ 5 అండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. 18వ శతాబ్దపు భారతదేశంలోని ప్రాంతీయ రాజ్యాల వర్గీకరణకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వారసత్వ రాష్ట్రాలనేవి మొఘల్ సామ్రాజ్యంలోని ప్రావిన్సులు అక్కడి గవర్నర్లు స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకోవడం ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఉదాహరణకు హైదరాబాదు, బెంగాలు, అవధ్. నెక్స్ట్, కొత్త రాష్ట్రాలు మొఘల్ పాలనపై స్థానిక నాయకులు చేసిన తిరుగుబాటు ఫలితంగా ఏర్పడ్డాయి. దీనికి మరాఠా, సిక్కు, జాటు మరియు ఆఫ్ఘన్ రాజ్యాలు ఉదాహరణలు. మైసూర్, కేరళ మరియు రాజపుత్ర రాజ్యాల వంటి స్వతంత్ర రాష్ట్రాలు 18వ శతాబ్దానికి ముందు ఎన్నడూ ఏ రూపంలోనూ మొఘలుల ప్రభావానికి లేదా ఆధీనంలోకి వెళ్ళలేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. వారసత్వ రాష్ట్రాలకు హైదరాబాదు, బెంగాలు, అవధ్ ఉదాహరణలు. కొత్త రాష్ట్రాలు స్థానిక తిరుగుబాట్ల ద్వారా ఏర్పడ్డాయి. మరాఠా, సిక్కు, జాటు, ఆఫ్ఘన్. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే మైసూరు, కేరళ, రాజపుత్ర రాజ్యాలు స్వతంత్ర రాష్ట్రాల వర్గీకరణలోకి వచ్చినప్పటికీ అవి 18వ శతాబ్దానికి ముందే పాక్షిక స్వయం ప్రతిపత్తి అనుభవిస్తూ ఆ తర్వాత పూర్తి స్వతంత్ర రాజ్యాలుగా మారాయని ఇవ్వబడిందటండి. అంతేగాని మొఘలుల ప్రభావం అస్సలు లేదని ఎక్కడా లేదు. రాజపుత్రుల అక్బర్ కాలం నాటి కప్పం కట్టేవారు. మైసూర్ నామమాత్రపు రాజ్యంగా ఉండేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. బెంగాల్ షుబా వారి యొక్క పరిపాలనకు సంబంధించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. నాజిమ్ ఆర్ సుబేదార్ అనే అధికారి, అతని యొక్క విధి ఏంటి అంటే సివిల్ మరియు సైనిక పరిపాలన. దివాన్ యొక్క విధి ఏంటంటే భూమి శిస్తు మరియు రెవెన్యూ పరిపాలన. బక్షి యొక్క విధి ఏంటంటే సైనిక వేతనాలు మరియు చెల్లింపుల అధికారి. వాకియా నవీస్ యొక్క అధికారి ఏమంటే వాటి యొక్క విధి ఏంటంటే వాకియా నవీస్ యొక్క విధి రాజకీయ ప్రాముఖ్యత ఉన్న వార్తలను సేకరించేవాడు. నాజిమ్ లేదా సుబేదార్ అనే వ్యక్తి సివిల్ మరియు సైనిక పరిపాలన చూసుకునేవాడంట. దివాన్ అనే అతను భూమి శిస్తు మరియు రెవెన్యూ పరిపాలన యొక్క బాధ్యుడు. బక్షి మిలిటరీ పే మాస్టర్. నెక్స్ట్, వాకియా నవీస్ ఇతను రాజకీయ ప్రాముఖ్యత ఉన్న వార్తలను సేకరించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ముర్షిద్ కులీ ఖాన్ పాలనా కాలంలో జగత్ సేతులు అనబడే బ్యాంకింగ్ కుటుంబం ఆవిర్భవించి బెంగాల్ నవాబులకు ప్రధాన ఆర్థిక మరియు రాజకీయ బలంగా మారింది. ముర్షిద్ కులీ ఖాన్ ఇజారా లేదా మల్జమిని అంటే రెవెన్యూ ఫార్మింగ్ అనే కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు మరియు ఇతని కఠినమైన శిస్తు వసూళ్ల విధానం వల్ల పెట్టుబడిదారులు, బ్యాంకర్ల ప్రాముఖ్యత పెరిగింది. సరైన అడిగారండి ఇక్కడ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ముర్షిద్ కులీ ఖాన్ ప్రవేశపెట్టిన ఇజారా విధానం అనేది మరియు కఠినమైన శిస్తు వసూళ్ల వల్లనే ధనిక బ్యాంకర్ల అవసరం పెరిగింది. దీనివల్ల జగత్ సేత్ కుటుంబం ఆవిర్భవించి నవాబులకు ప్రధాన ఆర్థిక శక్తిగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఒప్పందాలలో ఏవి వాటి పాలకులు మరియు సంవత్సరాలతో సరైన జతగా ఇవ్వబడ్డాయి? 1751 శాంతి ఒప్పందం అనేది అలీవర్దీ ఖాన్ మరాఠాకు చౌత్ పన్ను చెల్లించడానికి మరియు ఒరిస్సా ప్రాంతాన్ని అప్పగించడానికి అంగీకరించాడు. సంగోలా ఒప్పందం ఎప్పుడు? 1750లో బాలాజీ బాజీరావు నానాసాహెబ్ ఛత్రపతి నుండి అధికారాలను పూర్తిగా పీష్వాకు బదిలీ చేసుకున్నాడు. అమృత్సర్ ఒప్పందం 1809 రంజిత్ సింగ్ మరియు ఆంగ్లేయుల మధ్య జరిగి సట్లెజ్ నదిని సరిహద్దుగా నిర్ణయించారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అలీవర్దీ ఖాన్ 1751లో మరాఠాలతో ఒప్పందం చేసుకుని చౌత్ పన్ను ఒరిస్సాను ఇచ్చాడంటండి.
1750 సంగోల ఒప్పందం తర్వాత ఒప్పందం ద్వారా పీష్వా నానాసాహెబ్ వాస్తవ పాలకుడైన రాజధానిని పూనాకు మార్చాడంటండి. 1709 అమృత్సర్ ఒప్పందం రంజిత్ సింగ్ ఆంగ్లేయుల మధ్య సట్లెజ్ నదిని సరిహద్దుగా ఖరారు చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అవధ్ మరియు హైదరాబాద్ రాజ్యాల చరిత్రలో క్రింది సంఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. హైదరాబాద్ లో ఆసఫ్ జాహీ వంశస్థాపనకు కారణమైన షకర్ ఖేడా యుద్ధం జరగడం, బుర్హాన్ ఉల్ ముల్క్ సాదత్ ఖాన్ అవధ్ లో కొత్త భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం, అసఫ్ ఉద్ దౌలా అవధ్ రాజధానిని ఫైజాబాద్ నుండి లక్నోకు మార్చడం, బక్సర్ యుద్ధం తర్వాత షుజా ఉద్ దౌలా ఆంగ్లేయులతో అలహాబాద్ ఒప్పందం చేసుకోవడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 4, 3. షకర్ ఖేడా యుద్ధం అనేది అక్టోబర్ 1724, సాదత్ ఖాన్ భూమి శిస్తు విధానం అనేది 1723, అలహాబాద్ ఒప్పందం అనేది 16 ఆగస్టు 1765. రాజధాని లక్నోని ఎప్పుడు మార్చారు అంటే 1775. 1723 అనేది 1724 కంటే ముందే వస్తుంది. సో 2, 1, 4, 3. నెక్స్ట్ క్వశ్చన్, టిప్పు సుల్తాన్ కేంద్రీకృత పరిపాలనలోని క్రింది ప్రత్యేక నామకరణం ఆధారంగా సంబంధిత విభాగాన్ని గుర్తించండి. ఈ విభాగం మలిత్ ఉత్ తుజ్జార్ కుచేరీగా పిలువబడేది మరియు ఇది వాణిజ్య వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేది. దీనికి ఆప్షన్స్, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారండి, టిప్పు సుల్తాన్ కేంద్రీకృత పరిపాలనలో క్రింది ప్రత్యేక నామకరణం ఆధారంగా సంబంధిత విభాగాన్ని గుర్తించండి అన్నారండి. ఇక్కడ నామకరణం ఏంటండి, మలిక్ ఉత్ తుజార్ కుచేరీగా పిలువబడేది మరియు ఇది వాణిజ్య వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేది ఏది అంటే ఆప్షన్ సి అండి, వాణిజ్య విభాగం. ఈ మలిక్ ఉత్ తుజార్ కుచేరీ అనేది ఇది టిప్పు సుల్తాన్ పాలనలో వాణిజ్య విభాగానికి ఇవ్వబడిన పేరండి. మిగిలినవి మీర్ ఆసిఫ్ అనే అతను రెవెన్యూ, మీర్ మిరాన్ అంటే మిలిటరీ, మీర్ యామ్ అంటే మెరైన్ విభాగాలుగా ఉండేవంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో క్రింది వాటిలో ఏ రాజ్యం మొఘలుల పాలనలోకి ఎన్నడూ వెళ్ళని రాజ్యంగా ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటూ 1766లో హైదర్ అలీ కేరళపై చేసిన దండయాత్ర నుండి కూడా సురక్షితంగా బయటపడిన ప్రత్యేక భూభాగంగా పేర్కొనబడింది ఏది? 18వ శతాబ్దంలో క్రింది వాటిలో ఏ రాజ్యం మొఘలుల పాలనలోకి ఎన్నడూ వెళ్ళని రాజ్యంగా ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటూ 1766లో హైదర్ అలీ కేరళపై చేసిన దండయాత్ర నుండి కూడా సురక్షితంగా బయటపడిన ప్రత్యేక భూభాగంగా పేర్కొనబడిన రాజ్యం ఏది అంటే ఆప్షన్ బి అండి, ట్రావెన్కోర్ రాజ్యం అండి. ట్రావెన్కోర్ రాజ్యం. ఈ ట్రావెన్కోర్ రాజ్యం అనేది అత్యంత దక్షిణాన ఉన్న రాజ్యం. ఇది ఎన్నడూ మొఘలుల పాలనలోకి వెళ్ళలేదు మరియు ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంది. 1766లో హైదర్ అలీ కేరళపై దాడి చేసి మలబారు కాలికట్లను ఆక్రమించిన ట్రావెన్కోర్ మాత్రం ఆ దాడి నుండి సురక్షితంగా బయటపడింది. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ మరియు కర్ణాటక ప్రాంతాల నుండి చౌత్ మరియు సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేసే హక్కును మరాఠాలకు కల్పించిన 1719 మొఘల్ సనద్ అధికారిక ఉత్తర్వును చరిత్రకారులు ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ అండి, మరాఠా ఆధిపత్యపు మాగ్నా కాటా. మరాఠా ఆధిపత్యపు మాగ్నా కాటా. ఈ మరాఠా ఆధిపత్యపు మాగ్నా కాటా అనేది పీష్వా బాలాజీ విశ్వనాథ్ సయ్యద్ సోదరుల సహాయంతో 1719 మొఘల్ సనద్ పొందాడంటండి. దీని ప్రకారం దక్కన్ను కర్ణాటకల నుండి చౌత్ సర్దేశముఖి వసూలు హక్కు దక్కగా దీనిని చరిత్రలో మరాఠా ఆధిపత్యపు మాగ్నా కాటాగా పిలుస్తారంటండి. దేన్నండి ఈ మరాఠా ఆధిపత్య మాగ్నా కాటా అని దేన్ని అంటున్నారంటే పీష్వా బాలాజీ విశ్వనాథ్ సయ్యద్ సోదరుల సహాయంతో 1719 మొఘల్ సనద్ పొందాడు. దీని ప్రకారం దక్కన్ను కర్ణాటకల నుండి చౌత్ సర్దేశముఖి వసూలు హక్కు దక్కగా దీనిని చరిత్రలో ఏమంటున్నారు అంటే మరాఠా ఆధిపత్యపు మాగ్నా కాటా, మాగ్నా కాటా ఆఫ్ ది మరాఠా డొమినియన్ అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు గురువులు మరియు వారి ప్రధాన చారిత్రక సహకారాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. గురు అగంద్ గురుముఖి లిపిని అభివృద్ధి చేశాడు మరియు మల్లా అఖాడాను ప్రారంభించాడు. గురు అమర్దాస్
ఆనంద్ సాహిబ్ను రచించాడు మరియు సిక్కులలో సతీ సహగమనాన్ని రద్దు చేశాడు. గురు హరగోవింద్ సిక్కులను సైనికులుగా మార్చడం ప్రారంభించి గట్కాను ప్రవేశపెట్టాడు మరియు అకాల్ తఖ్త్ నిర్మించాడు. గురు గోవింద్ సింగ్ 1699లో ఖాల్సాను స్థాపించాడు మరియు 5 గుర్తులను ధరించాలని నియమం పెట్టాడు. పై జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 4 సంబంధించి కంపల్సరీ ఏదో ఒక పాయింట్ అనేది 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో 99% వచ్చే అవకాశం ఉందండి. బిట్టో గురు అంగద్ గురుముఖి లిపిని గురు అమర్దాస్ ఆనంద్ సాహిబ్ మరియు సతీ రద్దును గురు హరగోవింద్ సైనీకరణ గట్కా అకాల్ తఖ్త్ నిర్మాణాన్ని మరియు గురు గోవింద్ సింగ్ 1699లో ఖాల్సాను స్థాపించి 5 గుర్తులను ఖరారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన అన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి రాజ్యాలు ఎదుగుతున్న బ్రిటిష్ సామ్రాజ్యం ముందు సులభంగా తలవంచడానికి గల పరమ లేదా అత్యంత ప్రధానమైన విశ్లేషణాత్మక కారణం ఏది అంటే ఆప్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో తీవ్ర వెనుకబాటుతనం మరియు పరిశ్రమలను వాణిజ్యాన్ని ఆధునీకరించడంలో విఫలమవ్వడం అండి. ఏది 18వ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన అన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి రాజ్యాలు ఎదుగుతున్న బ్రిటిష్ సామ్రాజ్యం ముందు సులభంగా తలవంచడానికి గల పరమ లేదా అత్యంత ప్రధానమైన విశ్లేషణాత్మక కారణం ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో తీవ్ర వెనుకబాటుతనం మరియు పరిశ్రమలను వాణిజ్యాన్ని ఆధునీకరించడంలో విఫలమవ్వడం. ఈ ప్రాంతీయ రాజ్యాల పతనానికి అతిపెద్ద బలహీనత మరియు ప్రధాన కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వెనుకబాటుతనం, పరిశ్రమలను వాణిజ్యాన్ని ఆధునీకరించడంలో ఇవి విఫలమవడం వల్లనే అత్యంత ఆధునికమైన బలమైన బ్రిటిష్ వ్యవస్థ ముందు ఇవి సులభంగా ఓడిపోయాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అంబర్ పాలకుడైన రాజా సవాయ్ జైసింగ్ 2కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అంబర్ పాలకుడు ఎవరండి? ఈ జైపూర్ పాలకుడైన రాజా సవాయ్ సింగ్ 2కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ఇతను ఒక క్రమబద్ధమైన గ్రిడ్ విధానంలో విస్తృతమైన వీధులతో జైపూర్ నగరాన్ని శాస్త్రీయంగా నిర్మించాడు. ఇతను ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, వారణాసి మరియు మధురాలతో జంతర్ మంతర్ అనబడే ఖగోళ పరిశోధనశాలలను నిర్మించాడు. ఎవరండి? ఈ రాజా సవాయ్ జైసింగ్ 2. ఇతను యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ మరియు త్రికోణమితి గ్రంథాలను సంస్కృతంలోకి అనువదించాడు. పై వాటిలో సరైన వాక్యాలు ఏవి అంటే ఆప్షన్ డి అండి, 1, 2, 3 బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఈ రాజా సవాయ్ జైసింగ్ 2 అనే అతను శాస్త్రీయంగా జైపూర్ నగరాన్ని నిర్మించాడు. ఈ జైపూర్ నగరాన్ని ఏమంటున్నారు అంటే అంబర్ అని అంటున్నారండి. అంబర్ ప్రాంతాన్ని నిర్మించాడు అంటున్నారు. ఈ ఖగోళ పరిశీలనల కోసం 5 చోట్ల జంతర్ మంతర్ పరిశోధనశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా యూక్లిడ్ జామెట్రీ, త్రికోణమితి గ్రంథాలను సంస్కృతంలోకి అనువదించాడంటండి. ఎవరండి? రాజా సవాయ్ జైసింగ్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. సర్దార్లు వాటి యొక్క రాజధాని లేదా ప్రాంతాలకు సంబంధించింది. ఆప్షన్ ఏ కరెక్ట్, A4, B1, C2, D3. ఈ హోల్కర్ అనే సర్దారు ఇతని యొక్క ప్రాంతం ఏది అంటే ఇండోర్ అండి. ఈ హోల్కర్ సర్దార్ యొక్క ప్రాంతము ఇండోర్. సింధియా సర్దార్ యొక్క ప్రాంతము గ్వాలియర్. గైక్వాడ్ ఈ గైక్వాడ్ యొక్క ప్రాంతము బరోడా. భోంస్లే యొక్క ప్రాంతము నాగపూర్. ఈ హోల్కర్ అంటే ఇండో ప్రాంతాన్ని పాలించారు. సింధియాలు గ్వాలియర్ ప్రాంతాన్ని పాలించారు. గైక్వాడ్ బరోడా ప్రాంతాన్ని పాలించారు. భోంస్లే నాగపూర్ ప్రాంతాన్ని పాలించారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో కర్ణాటిక్ ప్రాంతంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత యూరోపియన్ కంపెనీలు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఒక పెద్ద అవకాశాన్ని కల్పించింది. నవాబ్ సాదాతుల్లా ఖాన్ హైదరాబాద్ నిజాం అనుమతి లేకుండానే తన మేనల్లుడు దోస్త్ అలీని తన వారసుడిగా ప్రకటించాడు. ఇది అంతర్గత సవాళ్లకు మరియు మరాఠాల దండయాత్రకు దారితీసింది. కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నిజాం అనుమతి లేకుండా దోస్త్ అలీని వారసుడిగా ప్రకటించడం వల్ల కర్ణాటిక్ లో రాజకీయ అస్థిరత అనేది పెరిగిందంట.
1740లో మరాఠాలు దండెత్తి దోస్తాలిని చంపి చందా సాహెబ్ను బందీగా తీసుకెళ్లారంటండి. ఎవరిని చంపి? ఈ దోస్తాలిని చంపి చందా సాహెబ్ను బందీగా తీసుకెళ్లారు. ఈ రాజకీయ గందరగోళమే బ్రిటిషు ఫ్రెంచ్ కంపెనీలు జోక్యం చేసుకోవడానికి కారణమై కర్ణాటిక్ యుద్ధాలకు దారి తీసిందంటండి. ఎప్పుడు జరిగాయి ఇవి? 1746 నుండి 1763 మధ్య జరిగాయి. ఏవి? కర్ణాటిక్ యుద్ధాలు. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా రాజ్య తదుపరి పరిణామాలకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? బేసిన్ ఒప్పందం. రెండవ బాజీరావు ఆంగ్లేయులతో సైన్య సహకార పద్ధతికి అంగీకరించాడు. బార్బై కుట్ర. నానా ఫడ్నవీస్, మహద్దీ షిండే తదితర 12 మంది మరాఠా పాలక మండలి కలిసి రఘునాథ్ రావును గద్దె దించారు. సాల్బాయ్ ఒప్పందం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని ముగింపుకు తెచ్చింది. ఇందులో మహదాజీ షిండే ఆంగ్లేయులను ఓడించాడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. చివరి పీష్వా రెండవ బాజీరావు 1802 బేసిన్ ఒప్పందంతో సైన్య సహకార పద్ధతికి లోబడ్డాడు. నారాయణరావును చంపిన రఘునాథరావును బార్బాయ్ కౌన్సిల్ గద్దె దించింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని ముగిస్తూ మహాదాజీ షిండే చొరవతో సాల్బాయ్ ఒప్పందం అనేది కుదిరిందంటండి. సాల్బాయ్ ఒప్పందం అనేది కుదిరింది. సిక్కు రాజ్యం మరియు దాని పాలకుల చరిత్రకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరకు అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 4, 1, 2. కేంద్రీకృత సిక్కు రాజ్యాన్ని స్థాపించడానికి రంజిత్ సింగ్ లాహోర్ను ఆక్రమించడం, పంజాబ్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా విలీనం చేసుకోవడం, ఢిల్లీలో ఔరంగజేబు చేత గురు తేజ్ బహదూర్ను ఉరితీయడం, 1765 తర్వాత సిక్కులు 12 పెద్ద మిస్లులుగా సోదర భావ బృందాలు స్థిరపడటం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 1, 4, 2. గురు తేజ్ బహదూర్ ఉరితీత ఔరంగజేబు కాలంలో జరిగింది. 12 మిస్ల ఏర్పాటు అనేది 1765 తర్వాత స్థిరపడ్డాయి. రంజిత్ సింగ్ లాహోర్ ఆక్రమణ అనేది 1799లో జరిగింది. పంజాబ్ బ్రిటిష్ విలీనం అనేది 1849లో జరిగింది. సో 3, 1, 4, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సాంస్కృతిక మరియు భౌగోళిక చర్యల ఆధారంగా సదరు ప్రాంత పాలకుడిని గుర్తించండి. ఇతను 1775లో తన రాజ్య రాజధానిని ఫైజాబాద్ నుండి లక్నోకు మార్చాడు. ఇతను లక్నోలో అత్యంత ప్రసిద్ధ కట్టడమైన బారా ఇమాం బారాను నిర్మించాడు. ఇతను మీర్జా రఫీ సౌదా, మీర్ గులాం హసన్ వంటి ప్రసిద్ధ కవులకు ఆశ్రయం ఇచ్చాడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆసఫ్ ఉద్ దౌలా. ఆసఫ్ ఉద్ దౌలా. ఈ ఆసఫ్ ఉద్ దౌలా ఇతను 1755లో రాజధానిని లక్నోకు మార్చడమే కాకుండా బారా ఇమాం బారాను కట్టించాడంటండి మరియు ప్రసిద్ధ కవులను పోషించాడంట. ఇతని దాతృత్వం కారణంగా లక్నో సంస్కృతి ఎంతో ప్రసిద్ధి చెందిందంట. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ స్వతంత్ర రాజ్య విస్తరణ సమయంలో మొదటి బీహార్ డిప్యూటీ గవర్నర్ గా పనిచేసి ఆ తర్వాత 1740లో తన యజమానిని హింసాత్మకంగా ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్న పాలకుడు ఎవరు అంటే ఆప్షన్ సి అండి. ఆలీవర్దీ ఖాన్. ఆలీవర్దీ ఖాన్. ఇతను బీహార్ డిప్యూటీ గవర్నర్ గా ఉంటూ 1740లో జరిగిన గిరియా లేదా గేరియా యుద్ధంలో తన యజమాని అయిన సర్ఫరాజ్ ఖాన్ ను ముర్షిద్ కులీ ఖాన్ మనవడు చంపి సింహాసనాన్ని ఆక్రమించాడంటండి. ఈ సర్ఫరాజ్ ఖాన్ ఎవరు అంటే ముర్షిద్ కులీ ఖాన్ యొక్క మనవడు. ఇతడిని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడండి. ఎవరు? ఆలీవర్దీ ఖాన్. ఇవన్నీ రాజుల పేర్లు, కొంచెం టఫ్ గానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ తప్పదండి, నేర్చుకోవాలా, మార్క్ మిస్ అవ్వకూడదంటే. నెక్స్ట్ క్వశ్చన్, 1708లో రాజపుత్ర నాయకులు అజిత్ సింగ్, జైసింగ్ టు మరియు దుర్గాదాస్ రాథోడ్లు కలిసి ఏర్పాటు చేసిన యాంటీ మొఘల్ లీగ్ కూటమి యొక్క నిర్మాణ ప్రభావం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. వారు ఢిల్లీ దర్బార్ రాజకీయాల్లో తెలివిగా జోక్యం చేసుకుని లాభదాయకమైన గవర్నర్ పదవులు పొందారు. తద్వారా సూరత్ వరకు ఆధిపత్యం చెలాయించారు. యాంటీ మొఘల్ లీగ్ అనేది 1708లో జరిగింది. ఔరంగజేబు విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమి ద్వారా రాజపుత్రులు ఢిల్లీ దర్బార్ రాజకీయాల్లో జోక్యం చేసుకుని లాభదాయకమైన గవర్నర్ పదవులు పొందారు. ఒక దశలో ఢిల్లీకి దక్షిణాన 600 మైళ్ళ నుండి పశ్చిమ తీరంలోని సూరత్ వరకు వీరి ఆధిపత్యం అనేది విస్తరించింది.
నెక్స్ట్ క్వశ్చన్, మైసూరులో టిప్పు సుల్తాన్ చేపట్టిన ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇతను మైసూరు రాజ్యంలో కాగితము, చక్కెర, పట్టు వస్త్రాలు తయారు చేసే అనేక కర్మాగారాలను నెలకొల్పాడు. ఇతను వ్యవసాయాన్ని ఆధునికీకరించి మైసూరులో సెరికల్చర్, పట్టు పురుగుల పెంపకంను ప్రవేశపెట్టాడు. విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఫ్రాన్సు, టర్కీ, ఇరాన్ మరియు పేగు అంటే మయన్మార్లకు రాయబారులను పంపాడంటండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. టిప్పు సుల్తాను సైనిక బలానికి ఆర్థిక బలమే పునాది అని నమ్మి మైసూరులో కాగితం, చక్కెర, పట్టు పరిశ్రమలను స్థాపించాడు. సెరికల్చర్ ను చేపట్టడమే కాకుండా విదేశీ వాణిజ్యం కోసం ఫ్రాన్సు, టర్కీ, ఇరాన్, పేగు దేశాలకు రాయబారులను పంపాడంటండి. ఎవరండి? టిప్పు సుల్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు ప్రాంతీయ రాజ్యాల వనరులను దెబ్బతీసి మొఘలుల స్థానంలో అఖిల భారత స్థాయి పాలనను అందించలేకుండా చేసిన జాగీర్దారీ సంక్షోభం యొక్క విశ్లేషణాత్మక స్వరూపం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడము, అదే సమయంలో ఆ స్థిర ఆదాయం కోసం పోటీ పడే జమీందారుల సంఖ్య విపరీతంగా పెరగడం. జాగీర్దారీ సంక్షోభం అంటే 18వ శతాబ్దంలో ఏ ప్రాంతీయ రాజ్యానికి మొఘలుల స్థానాన్ని భర్తీ చేసే వనరులు లేకపోవడానికి కారణం వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడం మరియు అదే ఆదాయం కోసం పోటీ పడే జమీందారుల సంఖ్య పెరగడం వల్ల ఏర్పడిన జాగీర్దారీ సంక్షోభం. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో పేర్కొనబడిన స్థానిక పరిపాలనా విభాగాలు మరియు స్థానిక నియంత్రణకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సుబాలు లేదా ప్రావిన్సులు ఫౌజుదార్ పరిపాలన ఆధ్వర్యంలో సర్కార్లుగా విభజించబడ్డాయి. సర్కార్లు మళ్ళీ పరగణాలు అనబడే చిన్న విభాగాలుగా విభజించబడ్డాయి. స్థానిక క్షేత్రస్థాయిలో జమీందారులకు అత్యధిక నియంత్రణ ఉండేది. స్థానిక క్షేత్రస్థాయిలో జమీందారులకు అత్యధిక నియంత్రణ ఉండేది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మొఘల్ పరిపాలనా వ్యవస్థలో భాగంగా సుబాలను ఫౌజుదార్ ఆధ్వర్యంలో సర్కార్లను పరగణాలుగా విభజించారు. అలాగే స్థానిక స్థాయిలో జమీందారులకు అత్యధిక నియంత్రణ అనేది ఉండేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. విభాగాలు, వాటి యొక్క నామకరణాలు. ఆప్షన్ ఏ కరెక్ట్. A4, B1, C2, D3. శిస్తు మరియు ఆర్థిక విభాగానికి సంబంధించిన నామకరణం ఏంటి అంటే మీర్ ఆసఫ్ కుచేరి. మీర్ ఆసఫ్ కుచేరి. సైనిక విభాగానికి సంబంధించి అయితే మీరాన్ కుచేరి. నౌకాదళం విభాగానికి సంబంధించింది అయితే మీర్ యామ్ కుచేరి. ఆయుధ సాగరాల యొక్క విభాగానికి సంబంధించింది అయితే మీర్ సదర్ కుచేరి. మీర్ సదర్ కుచేరి. రెవెన్యూ అండ్ ఫినాన్స్ అయితే మీర్ ఆసఫ్ కుచేరి. మిలిటరీ అయితే మీరాన్ కుచేరి. మెరైన్ ఆర్ నేవీ అయితే మీర్ యామ్ కుచేరి. ఆర్డినెన్స్ అండ్ గ్యారిజన్ అంటే మీర్ సదర్ కుచేరి. నెక్స్ట్ క్వశ్చన్, 1727లో టిప్పు సుల్తాన్ పాదుషా బిరుదును స్వీకరించి తన సొంత పేరు మీద నాణేలను ముద్రించాడు మరియు శుక్రవారం ప్రార్థనలతో అంటే ఖుత్బా మొఘల్ చక్రవర్తి పేరును తొలగించాడు. టిప్పు సుల్తాన్ పూర్తి రాజకీయ స్వయం ప్రతిపత్తిని మరియు చట్టబద్ధతను సాధించడానికి ఒట్టోమన్ ఖలీఫా నుండి అధికారిక సనద్ రాయల్ ఆర్డర్ పొందాలని స్పష్టంగా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. టిప్పు సుల్తాను మొఘల్ సార్వభౌమాధికారానికి ప్రత్యామ్నాయంగా పూర్తి స్వయం ప్రతిపత్తిని ప్రదర్శించడానికి 1787లో పాదుషా బిరుదును తీసుకొని ఖుత్బాలో మొఘలి చక్రవర్తి పేరు తీసేశాడంటండి. తన పాలనను అంతర్జాతీయంగా చట్టబద్ధం చేసుకోవడానికి ఒట్టోమన్ ఖలీఫా నుండి సనద్ పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా యొక్క అంతర్గత శత్రువులు మరియు ఆస్థాన వర్గాలకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? షౌకత్ జంగ్ పూర్నియా ఫౌజుదార్, గసేటి బేగం ఆలీ వర్దీ ఖాన్ కూతురు, దర్బారు అసంతృప్త వర్గం జగత్ సేతు అమీర్ చంద్ ఉమిచంద్, రాజ్ బల్లబ్ రాయ్ దుర్లభ్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 ఆర్ కరెక్ట్ అండి. సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా అతని సొంత కుటుంబంలో షౌకత్ జంగ్, పూర్నియా ఫౌజుదారు, గసేటి బేగం తిరుగుబాటు చేశారంటండి. ఎవరెవరు? షౌకత్ జంగ్, ఈమెను పూర్నియా ఫౌజుదార్ అంటారు. అలాగే గసేటి బేగం, వీళ్ళిద్దరూ
తిరుగుబాటు చేశారండి. ఎవరికి? సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా. వీళ్ళిద్దరూ సొంత కుటుంబంలో వాళ్ళు. ఇతని ఆస్థానంలో జగత్ సేతు, అమీర్ చందు, రాజ్ బల్లబ్, రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్లు ఒక వర్గంగా ఏర్పడి ఆంగ్లేయులతో చేతులు కలిపారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ లేదా ట్రావెన్కోర్ రాజ్య చరిత్రకు సంబంధించిన క్రింది పరిణామాలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. రామవర్మ త్రివేంద్రంను కళలకు కేంద్రంగా మార్చడం మరియు లండన్, కలకత్తా పత్రికలను నిత్యం చదవడం. హైదర్ అలీ కేరళపై దాడి చేసి మలబార్ కాలికట్లను ఆక్రమించడం. మార్తాండవర్మ రాజ్యాన్ని కన్యాకుమారి నుండి కొచ్చిన్ వరకు విస్తరించి డచ్ వారిని ఓడించడం. పాలకుల మరణాంతరం ట్రావెన్కోర్ రాజ్యం చివరికి బ్రిటిష్ రెసిడెంట్ ను అంగీకరించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3214. ఈ మార్తాండవర్మ పాలన అనేది 1729 తర్వాత ప్రారంభమైందంట. డచ్ వారిని ఓడించారంటండి. ఎవరు? ఈ మార్తాండవర్మ పాలనలో. హైదర్ అలీ కేరళ దండయాత్ర అనేది 1766లో జరిగింది. రామవర్మ పాలన అనేది మార్తాండవర్మ వారసుడిగా ఆ తర్వాత వచ్చాడంటండి. ఎవరు? ఈ రామవర్మ. ఎవరి తర్వాత? మార్తాండవర్మ వారసుడి తర్వాత, మార్తాండవర్మ వారసుడిగా ఈ మార్తాండవర్మ తర్వాత వచ్చాడంటండి. బ్రిటిష్ రెసిడెంట్ అంగీకారం అనేది రామవర్మ మరణాంతరం 1800లో జరిగిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వివరణ ఆధారంగా ప్రత్యేక చారిత్రక పత్రాన్ని లేదా పదాన్ని గుర్తించండి. సయ్యద్ సోదరుల సహాయంతో పీష్వా బాలాజీ విశ్వనాథ్ 1719లో పొందిన ఈ అధికారిక ఉత్తర్వు ద్వారా మరాఠాలకు దక్కన్, కర్ణాటక ప్రాంతాల నుండి చౌత్ అనేది 1/4 వంతు మరియు సర్దేశ్ ముఖి అదనంగా 10% వసూలు చేసే హక్కు దక్కింది. ఎవరికి దక్కిందండి? ఏ ఒప్పందంలో దక్కింది అంటే 1719 మొఘల్ సనద్ ఒప్పందం అండి. 1719 మొఘల్ సనద్ ఒప్పందం. ఈ 1719 మొఘల్ సనద్ అనేది దీనిని మరాఠా ఆధిపత్యపు మాగ్నా కార్టా అని అంటారంటండి. మరాఠా ఆధిపత్యపు మాగ్నా కార్టా అని దేన్ని అంటారు? 1719 మొఘల్ సనద్ని. బాలాజీ విశ్వనాథ్ దీనిని సాధించడం ద్వారా దక్కన్ మరియు కర్ణాటకల నుండి పన్నులు వసూలు చేసే చట్టబద్ధమైన హక్కును పొందాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ సుబా యొక్క పరిపాలనా వ్యవస్థలో ముర్షిద్ కులీ ఖాన్ 1717లో ఏ వ్యవస్థాగత నియమాన్ని బద్దలు కొట్టడం ద్వారా పూర్తి స్వయం ప్రతిపత్తిని సాధించాడు? ఆప్షన్ బి కరెక్ట్ అండి. మొఘల్ చరిత్రలోనే మొదటిసారిగా నాజిం అంటే సివిల్ లేదా సైనిక మరియు దివాన్ అంటే రెవెన్యూ అనే 2 పదవులను ఒకేసారి చేపట్టడం అండి. మొఘల్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ నాజింను, రెవెన్యూని అంటే నాజిం, దివాన్, సివిల్ లేదా సైనిక మరియు రెవెన్యూ అనే 2 పదవులను ఒకేసారి చేపట్టడం అండి. స్వతంత్ర బెంగాల్ స్థాపన అనేది మొఘల్ చక్రవర్తులు సాధారణంగా అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి దివాన్ మరియు నాజింలను వేరువేరుగా నియమించేవారు. కానీ 1717లో ఫరూక్ షియార్ ముర్షిద్ కులీ ఖాన్ను సుబేదార్గా నియమించడంతో మొదటిసారిగా నాజిం, దివాన్ 2 పదవులు ఒకే వ్యక్తికి దక్కి పూర్తి అధికారం ఆయన చేతుల్లోకి వచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అవధ్ రాజ్యానికి సంబంధించి షుజా ఉద్దౌలా 1773లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్న ఒప్పందం యొక్క ఆర్థిక ప్రభావం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటండి? అవధ్లో ఉండే కంపెనీ దళాల నిర్వహణ కోసం నవాబు నెలకు 2,10,000 రూపాయలు చెల్లించేలా అంగీకరించాడు. ఇది క్రమంగా అవధ్ను అప్పుల పాలు చేసిందంటండి. క్వశ్చన్ మళ్ళా చదువుతా చూడండి. అవధ్ రాజ్యానికి సంబంధించి షుజా ఉద్దౌలా 1773లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్న ఒప్పందం యొక్క ఆర్థిక ప్రభావం ఏమిటి అంటే అవధ్లో ఉండే కంపెనీ దళాల నిర్వహణ కోసం నవాబు నెలకు 2,10,000 రూపాయలు చెల్లించేలా అంగీకరించాడు. ఇది క్రమంగా అవధ్ను అప్పుల పాలు చేసిందంటండి. అప్పుల పాలు చేసింది. 1773 ఒప్పందం అనేది బక్సార్ యుద్ధం తర్వాత కుదిరిన అలహాబాద్ ఒప్పందం 1765 ప్రకారం 50 లక్షలు కట్టినప్పటికీ 1773 నాటి ఒప్పందం ప్రకారం బ్రిటిష్ దళాల నిర్వహణకు నెలకు 2,10,000 రూపాయలు చెల్లించడానికి నవాబు అంగీకరించాడు. ఇది క్రమంగా
అవధ్ రాజ్యాన్ని అప్పుల పాలు చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ లో మహారాజ్ రంజిత్ సింగ్ పరిపాలన మరియు అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1809 అమృత్సర్ ఒప్పందం ప్రకారం సట్లెజ్ నదికి దక్షిణాన ఉన్న సిక్కు రాజ్యాలపై ఆంగ్లేయులు ఆధిపత్యం సాధించారు. శిస్తు విధానంలో ఇతను పాత మొఘల్ పద్ధతులను పూర్తిగా వదిలేసి యూరోపియన్ తరహా 10% స్థిర పన్నును ప్రవేశపెట్టాడు. ఇతను 1838లో ఆంగ్లేయులు మరియు ఆఫ్ఘన్ పాలకుడు షా షుజాతో కలిసి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసి బ్రిటిష్ సైన్యం పంజాబ్ గుండా వెళ్లడానికి అంగీకరించాడు. పై వాటిలో సరైన వాక్యాలు ఏవి అంటే ఆప్షన్ సి అండి, 1 అండ్ 3 అండి, 1 అండ్ 3. 1809 అమృత్సర్ ఒప్పందం ద్వారా సట్లెజ్ నదికి దక్షిణాన ఉన్న సిక్కు రాజ్యాలపై ఆంగ్లేయుల ఆధిపత్యం సాధించారు. అలాగే 1838లో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాడు. రంజిత్ సింగ్ రెవెన్యూ విధానంలో పాత మొఘల్ పద్ధతిని కొనసాగించాడు మరియు స్థూల ఉత్పత్తిలో 50% పన్ను వసూలు చేశాడండి. యూరోపియన్ 10% పన్ను అనేది రాంగు. 50% స్థూల ఉత్పత్తిలో 50% పన్ను వసూలు అనేది చేశాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వ రాష్ట్రాలు హైదరాబాదు, అవధ్, బెంగాల్ వంటివి ఆచరణలో పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పటికీ తమ అధికారిక చట్టబద్ధతను కాపాడుకోవడానికి అవలంబించిన ప్రధాన రాజకీయ వ్యూహం ఏది అంటే ఆప్షన్ సి అండి, ఉత్తర్వులను మొఘల్ చక్రవర్తి పేరు మీద జారీ చేస్తూ మొఘల్ సార్వభౌమాధికారానికి నామమాత్రపు లొంగుబాటును కొనసాగించడం. ఉత్తర్వులను మొఘల్ చక్రవర్తి పేరు మీద జారీ చేస్తూ మొఘల్ సార్వభౌమాధికారానికి నామమాత్రపు లొంగుబాటును కొనసాగించడం. ఈ కొత్త ప్రాంతీయ రాజ్యాలు మొఘల్ చక్రవర్తి అధికారాన్ని ప్రత్యక్షంగా ఎదిరించలేదు మరియు చక్రవర్తినే తమ రాజకీయ చట్టబద్ధతకు మూలంగా భావించాయి. అందువల్ల ఆచరణలో స్వతంత్రంగా ఉంటూనే మొఘల్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తున్నట్లు నామమాత్రపు చర్యలు అంటే వార్షిక ఆదాయం పంపడం, చక్రవర్తి పేరు మీద బిరుదులు లేదా ఉత్తర్వులు ఇవ్వడం చేపట్టాయి. నెక్స్ట్ క్వశ్చన్, కారల్ మార్క్స్ విశ్లేషణల ప్రకారం 18వ శతాబ్దపు భారతీయ గ్రామాల్లోని భూ యాజమాన్య నిర్మాణానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. భూమిపై ప్రైవేట్ ఆస్తి అనే భావన స్పష్టంగా ఉండేది మరియు వ్యక్తులు వ్యవసాయ భూములను స్వేచ్ఛగా కొనుగోలు విక్రయాలు చేయవచ్చు. భూమి మొత్తం సాగు చేసే సమాజానికి సమిష్టిగా చెందేది. దీనినే కారల్ మార్క్స్ భారతీయ తరహా కమ్యూనిజం అని వర్ణించాడు. రాజులు రాజ్యాలు మారుతున్న గ్రామీణ జీవనం మాత్రం ఎలాంటి మార్పు లేకుండా సాగేది. దీనినే ఆయన ఆసియా కమ్యూనిటీల మార్పు లేని స్వభావంగా వర్ణించాడు. పై వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్ అండి. కారల్ మార్క్స్ ప్రకారం అప్పట్లో ప్రైవేట్ ఆస్తి అనే భావన లేదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగు. నెక్స్ట్, భూమి సమాజానికి సమిష్టిగా చెందడానికి భారతీయ తరహా కమ్యూనిజం అని, రాజ్యాలు మారిన గ్రామీణ జీవనం మారకపోవడాన్ని ఆసియా కమ్యూనిటీల మార్పు లేని స్వభావం అని కారల్ మార్క్స్ వర్ణించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. వస్త్ర రకానికి ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించింది. ఆప్షన్ ఏ కరెక్ట్, A2, B3, C1. ఈ పత్తి వస్త్రాల యొక్క ఉత్పత్తి కేంద్రాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ఢాకా, ముర్షిదాబాదు, అహ్మదాబాదు, సూరత్, మసూలిపట్నం అండ్ విజయపట్నం. ఢక్కా, ముర్షిదాబాదు, అహ్మదాబాదు, సూరత్, మసూలిపట్నం అండ్ విజయపట్నం. నెక్స్ట్, ఈ పత్తి వస్త్రాల యొక్క ఉత్పత్తి ఈ పట్టు వస్త్రాల యొక్క ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయంటే పట్టు వస్త్రాల యొక్క ఉత్పత్తి కేంద్రాలు ముర్షిదాబాదు, లాహోరు, ఆగ్రా. ఈ ఉన్ని వస్త్రాల యొక్క ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయంటే ఆగ్రో, లాహోరు, కాశ్మీర్. ఈ పత్తి వస్త్రాలు అనేవి బెంగాల్ ఢాకా, ముర్షిదాబాదు, గుజరాత్ అహ్మదాబాదు, సూరత్, ఆంధ్ర మచిలీపట్నము, విశాఖపట్నం. నెక్స్ట్, పట్టు వస్త్రాలు అనేవి సిల్క్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే దీని యొక్క కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే ముర్షిదాబాదు, లాహోరు, ఆగ్రా. ఉన్ని వస్త్రాలు అనేవి ఆగ్రా, లాహోరు, కాశ్మీర్.
నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో ఐరోపా నుండి వెండి, బంగారం వంటి విలువైన లోహాలు భారీగా భారతదేశానికి తరలి రావడంతో దేశము విలువైన లోహాల నిధి, సింక్ ఆఫ్ ప్రీసియస్ మెటల్స్ గా మారింది. భారతీయ హస్తకళలు, పత్తి వస్త్రాలకు ఐరోపాలో విపరీతమైన డిమాండ్ ఉండడం, అదే సమయంలో ఐరోపా వస్తువులకు ఇక్కడ డిమాండ్ లేకపోవడం వల్ల భారతదేశానికి అనుకూల వాణిజ్య సమతుల్యత ఉండేది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఐరోపా వ్యాపారులు తాము కొనుగోలు చేసే భారతీయ వస్తువుల కోసం బంగారు, వెండి రూపంలో చెల్లింపులు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే భారతీయ వస్తువులకు అక్కడ డిమాండ్ ఉన్న ఐరోపా వస్తువులకు ఇక్కడ మార్కెట్ లేదు. ఈ సానుకూల వాణిజ్య సమతుల్యత వల్లే భారతదేశము విలువైన లోహాల నిధిగా మారిందంటండి. విలువైన లోహాల నిధిగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో వివిధ ప్రాంతాల నుండి భారతదేశానికి జరిగిన దిగుమతులకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి అంటే, పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియా ముత్యాలు, పట్టు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ మరియు కాఫీ. చైనా టీ, చక్కెర, పింగాణి మరియు పట్టు. టిబెట్ బంగారం, కస్తూరి మరియు ఉన్ని వస్త్రాలు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియా నుండి ముత్యాలు, ఖర్జూరాలు, కాఫీ మొదలైనవి. చైనా నుండి టీ, పింగాణి, పట్టు మరియు టిబెట్ నుండి బంగారు, కస్తూరి, ఉన్ని వస్త్రాలు దిగుమతి చేసుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో విదేశీ లేదా స్థానిక శక్తుల దోపిడీకి గురైన క్రింది వాణిజ్య మరియు సాంస్కృతిక నగరాల సరైన అమరికను గుర్తించండి. ఢిల్లీ మరియు లాహోర్ నాదిర్ షా మరియు అహ్మద్ షా అబ్దాలి దోచుకున్నారు. గుజరాత్ మరియు దక్కను మరాఠాలో దోచుకున్నారు. ఆగ్రా జాట్లు దోచుకున్నారు. సర్హింద్ సిక్కులు దోచుకున్నారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 4, 3, 2. భౌగోళిక విస్తరణ మరియు చారిత్రక దోపిడీ శక్తుల అమెరికా ప్రకారం ఢిల్లీ లేదా లాహోరు నాదిర్ షా లేదా అబ్దాలి, సర్హింద్ అంటే సిక్కులు, ఆగ్రా జాట్లు, గుజరాత్ లేదా దక్కను మరాఠాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రత్యేక సామాజిక లక్షణాల ఆధారంగా 18వ శతాబ్దపు భారతీయ సామాజిక వ్యవస్థను గుర్తించండి. సమాజం పూర్తిగా పితృస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ కేరళలోని ఈ నిర్దేశిత సామాజిక వర్గంలో మాతృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. హిందువులలో సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలపై కఠినమైన ఆంక్షలతో కూడిన బలమైన కుల వ్యవస్థ ఉండేది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నాయర్లు అండి. నాయర్లు. ఈ నాయర్లు 18వ శతాబ్దపు పితృస్వామ్య భారతదేశంలో కేరళలోని నాయర్ సామాజిక వర్గం మాత్రమే మినహాయింపుగా ఉండేదంటండి. వీరిలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. చెట్టియార్లు మరియు ష్రాఫ్లు బ్యాంకింగ్ వ్యవస్థకు చెందినవారు. పాటిల్ లేదా గ్రామాధికారి శిస్తు వసూలు చేసేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు బెర్నియర్ భారతదేశంలోని ఒక ప్రముఖ ఉన్నత విద్యా కేంద్రాన్ని దాని సంస్కృత పాండిత్యం కారణంగా భారతదేశపు ఏథెన్స్ గా వర్ణించాడు. ఆయన ఏ నగరాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశాడు అంటే, ఆప్షన్ బి అండి. కాశీ లేదా బెనారస్ అండి. కాశీ లేదా బెనారస్. సంస్కృతం నేర్చుకోవడానికి హిందువులు చతుష్పతీయులు లేదా టోల్స్ కు వెళ్లేవారంటండి. ఫ్రెంచ్ యాత్రికుడైన బెర్నియర్ కాశీ, బెనారస్ ను భారతదేశపు ఏథెన్స్ గా వర్ణించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు భారతదేశంలోని బానిసత్వ పరిస్థితికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఐరోపా లేదా అమెరికాలతో పోలిస్తే భారతదేశంలో బానిసలను మెరుగ్గా చూసుకునేవారు. వారిని వస్తువుల్లా కాకుండా వంశపారంపర్య సేవకులుగా పరిగణించేవారు. బానిసల పిల్లలు కూడా స్వయంచాలకంగా బానిసత్వంలోనే పుట్టేవారు మరియు వారికి స్వేచ్ఛా పౌరులుగా గుర్తించబడే హక్కు లేదు. యూరోపియన్ కంపెనీల రాకతో బానిస వ్యాపారం పెరిగింది. బెంగాల్, అస్సాం, బీహార్ల నుండి బానిసలను కొని విదేశాల్లో అమ్మేవారంటండి. పై వాక్యాలలో సరైనవి ఏవి అంటే, ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. ఐరోపా లేదా అమెరికాతో పోలిస్తే బానిసలను ఇక్కడ బాగానే చూసుకునేవారు మరియు వంశ పారంపర్య సేవకులుగా భావించేవారు. అలాగే యూరోపియన్లు రాకతో బెంగాల్, అస్సాం, బీహార్ల వంటి బానిసల ఎగుమతి పెరిగింది. భారతదేశంలో బానిసల పిల్లలను స్వేచ్ఛా పౌరులుగానే గుర్తించేవారు.
నెక్స్ట్ క్వశ్చన్ 18వ శతాబ్దపు సాహిత్య అభివృద్ధి మరియు దానికి సంబంధించిన కవులు లేదా రచనల కింద జతలను పరిశీలించండి. పంజాబీ వారిస్ షా ప్రసిద్ధ రొమాంటిక్ ఇతిహాసం హీర్ రాంజా రచించాడు. సింధీ షా అబ్దుల్ లతీఫ్ ప్రసిద్ధ కవితా సంపుటి రీసాలో రాశాడు. మలయాళం మార్తాండవర్మ రామవర్మల ప్రోత్సాహకంతో కుంచన్ నంబియార్ గొప్ప కవిగా ఎదిగాడు. గుజరాతీ దయారాం గొప్ప గీత రచయితగా ఆవిర్భవించాడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఇచ్చిన ప్రాంతీయ సాహిత్య విభాగం ప్రకారం వారిస్ షా అంటే హీర్ రాంజా, షా అబ్దుల్ లతీఫ్ రీసాలో, కుంచన్ నంబియార్ మలయాళం కథాకళి సాహిత్యం మరియు దయారాం గుజరాతీ తమ రంగాల్లో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 18వ శతాబ్దంలో ఒక ఆధునిక రాజ్యంగా ఎదగడానికి కొన్ని సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశం బ్రిటిష్ వారి చేతిలో పూర్తిగా బానిస కావడానికి దారి తీసిన లేదా అత్యంత ప్రధానమైన విశ్లేషణాత్మక కారణం ఏది అంటే ఆప్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న తీవ్ర వెనుకబాటుతనం. దీనివల్ల ఆధునిక పాశ్చాత్య విజయాలతో పోటీ పడలేకపోవడం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 18వ శతాబ్దపు భారతదేశంలోని ప్రాథమిక విద్యా వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రాథమిక విద్య పూర్తిగా లౌకికమైనది మరియు ఆధునిక సైన్స్ ఆధారితంగా ఉండేది. మతపరమైన సంస్థలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. హిందువులు తమ ప్రాథమిక విద్యను పాఠశాలలలో, ముస్లింలు మక్తాబ్లలో అభ్యసించేవారు. ఇవి సాధారణంగా గుడులు లేదా మసీదులకు అనుబంధంగా ఉండేవి. ఈ విద్యా ప్రణాళిక ప్రధానంగా పఠనం, రాయడం, లెక్కలు మరియు నైతిక లేదా మత విద్య బోధనపై మాత్రమే దృష్టి కేంద్రీకరించింది. పై వాటిలో సరైన వాక్యాలు ఎన్ని అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగ్ అంటే నాటి విద్యా వ్యవస్థ పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉండేది మరియు చదువు అనేది సంస్కృతి, మతంతో ముడిపడి ఉండేది తప్ప లౌకికమైనది లేదా ఆధునిక సైన్స్ ఆధారితమైనది కాదు. నెక్స్ట్, హిందువులు పాఠశాలల్లో, ముస్లింలు మక్తాబ్లలో చదువుకునేవారు. ఇవి గుడులు, మసీదులకు అనుబంధంగా ఉంటూ పఠనం, రాయడం, లెక్కలు, నైతిక లేదా మత విద్యను బోధించేవి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. సంస్థ లేదా భాష వాటి యొక్క నిర్దేశిత స్వరూపం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే A3, B1, C2. చతుష్పతీలు లేదా టోల్స్ అంటే దీని యొక్క నిర్దేశిత స్వరూపం ఏంటి అంటే 3 అండి, హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ హిందూస్ టు లర్న్ సాంస్క్రిట్. నెక్స్ట్, మదర్సాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ ముస్లిమ్స్ టు లర్న్ పర్షియన్ అండ్ అరబిక్. పర్షియన్ లాంగ్వేజెస్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఎరా స్టడీడ్ బై బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. చతుస్పతిస్ ఆర్ టోల్స్ అంటే సంస్కృతం నేర్చుకోవడానికి హిందువులు వెళ్లే ఉన్నత విద్యా కేంద్రాలు. మద్రాస్ పర్షియన్ అరబిక్ నేర్చుకోవడానికి ముస్లింలు వెళ్లే ఉన్నత విద్యా కేంద్రాలు. పర్షియన్ లాంగ్వేజ్ నాటి అధికార భాష పర్షియన్ కాబట్టి హిందువులు కూడా దీనిని నేర్చుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో ఢిల్లీ కేంద్ర అధికారం క్షీణించడం అనేది కళలు మరియు సంస్కృతి యొక్క సంపూర్ణ ముగింపును సూచించలేదు. బదులుగా ఇది శక్తివంతమైన ప్రాంతీయ కళల అభివృద్ధికి దారితీసింది. ఢిల్లీ ప్రభావం తగ్గడంతో కళాకారులు మరియు చేతి వృత్తి నిపుణులు కొత్తగా ఏర్పడిన ప్రాంతీయ రాజధానులైన హైదరాబాదు, లక్నో, ముర్షిదాబాద్ మరియు జైపూర్లకు వలస వెళ్లారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 18వ శతాబ్దం చీకటి యుగం ఏమి కాదు, ఎన్నో ప్రాంతీయ కళలు ఈ కాలంలోనే అభివృద్ధి చెందాయి. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఢిల్లీ ప్రభావం తగ్గినప్పుడు అక్కడి కళాకారులు లక్నో, హైదరాబాద్, ముర్షిదాబాద్, జైపూర్ వంటి ప్రాంతీయ కేంద్రాలకు వలస వెళ్లి ఆయా ప్రాంతీయ శైలులను పోషించడమే. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు జాతీయ పాలకుల ఆధ్వర్యంలో నెక్స్ట్ క్వశ్చన్ 18వ శతాబ్దపు ప్రాంతీయ పాలకుల ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ లేదా సాంస్కృతిక అభివృద్ధులకు సంబంధించి
క్రింది జతలలో ఏవి సరైనవి అంటే లక్నో ఆసఫ్ ఉద్దౌలా మొహర్రం పండుగ జరుపుకోవడానికి 1784లో బారా ఇమాం బారా నిర్మాణం, అమృత్సర్ రంజిత్ సింగ్ సిక్కుల పవిత్ర క్షేత్రానికి బంగారు పూత వేయించి స్వర్ణ దేవాలయంగా మార్చడం, కేరళ అద్భుతమైన వాస్తుశిల్పం మరియు కుడ్డె చిత్రాలలో కూడిన పద్మనాభపురం ప్యాలెస్. ఆప్షన్ డి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆసఫ్ ఉద్దౌలా లక్నోలో బారా ఇమాం బారాను కట్టించాడు. రంజిత్ సింగ్ అమృత్సర్ పవిత్ర క్షేత్రానికి బంగారు పూత వేయించాడు. కేరళలో కుడ్డె చిత్రాలతో కూడిన పద్మనాభపురం ప్యాలెస్ అభివృద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు క్రింది ప్రాంతీయ భాషా సాహిత్య పరిణామాలను వాటి భౌగోళిక ప్రాంతాల ఆధారంగా వాయువ్యం నుండి దక్షిణాది లేదా తూర్పు దిశగా అమర్చండి. సింధీ షా అబ్దుల్ లతీఫ్ రీసాలో కవితా సంపుటిని రాశాడు. ఉర్దూ మీర్ సౌదా నజీర్ మరియు మిర్జా గాలిబ్ వంటి కవులతో అభివృద్ధి చెందింది. తెలుగు తారికొండ వెంకమాంబ, ముద్దుపలని మరియు త్యాగరాజస్వామి. మలయాళం మార్తాండవర్మ, రామవర్మల ప్రోత్సాహకంతో కుంచన్ నంబియార్ ద్వారా పునరుజ్జీవనం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 2 3 4. వాయువ్యం నుండి దక్షిణానికి అడిగారు కాబట్టి సింధీ అంటే వాయువ్యం, ఢిల్లీ ఉత్తర భారతదేశపు ఉర్దూ, ఆంధ్ర తెలుగు, తర్వాత కేరళ మలయాళం దక్షిణ సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పరిపాలన మరియు ఆర్థిక విధుల వివరణల ఆధారంగా 18వ శతాబ్దపు సరైన పదాలను గుర్తించండి. రైతుల నుండి భూమి శిస్తును సాధారణంగా 1/6 వంతు నుండి 1/3 వంతు వరకు వసూలు చేసి నవాబుకు పంపే గ్రామాధికారి, పట్టణ మరియు గ్రామీణ పరపతి వ్యవస్థలను బలోపేతం చేసిన స్వదేశీ బ్యాంకింగ్ నెట్వర్క్ నిర్వాహకులు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ష్రాఫ్లు లేదా మహాజన్లు. పాటిల్ అంటే గ్రామాధికారి లేదా పాటిల్ భూమి శిస్తు వసూలు చేసి నవాబుకు పంపేవాడు. స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ష్రాఫ్లు, మహాజన్లు, చెట్టియార్లు వంటి వారితో స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో గ్రామీణ ప్రాంతాలలో హిందూ ముస్లిం మత సామరస్యం మరియు మిశ్రమ సంస్కృతి ఆవిర్భావానికి ప్రత్యక్ష ఫలితంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని అభివృద్ధి చెందిన భాష ఏది అంటే ఆప్షన్ సి అండి, ఉర్దూ భాష. 18వ శతాబ్దంలో హిందూ ముస్లింల మధ్య బలమైన మత సామరస్యం ఉండేది. ఈ సత్సంబంధాల వల్లే ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడి అది ఉర్దూ భాష అభివృద్ధికి దారి తీసింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు పట్టణ భారతదేశంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరియు ఇతర ఉత్పత్తుల స్వభావానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. నీలిమందు, చక్కెర, నూనెలు, పొగాకు మరియు నల్లమందు ప్రధాన వ్యవసాయ ఆధారిత వాణిజ్య ఉత్పత్తులుగా ఉండేవి. నౌకా నిర్మాణం ఈ కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పరిశ్రమ. ఇనుము ఉత్పత్తిలో భారతదేశం సంపూర్ణ స్వయం సమృద్ధి సాధించింది. ఆప్షన్ డి కరెక్ట్ అండి, బోత్ 1 2 3 ఆర్ కరెక్ట్ అండి. నీలిమందు, చక్కెర, నల్లమందు ప్రధాన వాణిజ్య ఉత్పత్తులు, నౌకా నిర్మాణం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మరియు ఇనుము ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రముఖులు మరియు వారి కాలం లేదా సహకారానికి సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. కూచి మంచి తిమ్మకవి మరియు అదిదము సూరకవి ఈ కాలానికి చెందిన ప్రముఖ తెలుగు కవులు. తారికొండ వెంకమాంబ ప్రాముఖ్యత కలిగిన మహిళా రచయిత్రి మరియు ఆధ్యాత్మిక వ్యూహకర్త. ముద్దు పలని రాధికా స్వాంతనం గ్రంథాన్ని రచించిన ప్రసిద్ధ మహిళా కవయిత్రి. ఆప్షన్ డి కరెక్ట్ అండి, బోత్ 1 2 3 ఆర్ కరెక్ట్. 18వ శతాబ్దపు తెలుగు సాహిత్య 18వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో కూచి మంచి తిమ్మకవి, అదిదము సూరకవి, తారికొండ వెంకమాంబ మరియు రాధికా స్వాంతనం రచయిత్రి ముద్దు పలనీలతో పాటు త్యాగరాజస్వామి కూడా ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కేంద్ర మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత 18వ శతాబ్దపు భారతదేశపు అంతర్గత లేదా స్వదేశీ వాణిజ్య నెట్వర్క్లలో తలెత్తిన ప్రధాన వ్యవస్థాగత లోపమేది అంటే లోపం అడిగారండి. ఇక్కడ లోపమేది అంటే ఆప్షన్ బి అండి, కొత్తగా ఏర్పడిన చిన్న ప్రాంతీయ రాజ్యాల రాజులు తమ గుండా వెళ్లే వస్తువులపై భారీ సుంకాలు విధించి వాణిజ్యాన్ని దెబ్బతీయడం.
మొఘల్ సామ్రాజ్య పతనం వల్ల దేశంలో రాజకీయ మరియు ఆర్థిక అస్థిరత ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన చిన్న రాజ్యాల రాజులు తమ సొంత ఆదాయం కోసం తమ సరిహద్దుల గుండా వెళ్లే వస్తువులపై భారీ సుంకాలు విధించడం వల్ల అంతర్గత వాణిజ్య నెట్వర్క్ తీవ్రంగా దెబ్బతింది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.